నమస్కారం, వెల్కమ్ టు కిరా కుకింగ్ డైరీస్ ఛానల్. ఈ ఛానల్ అయితే నా కొత్త ఛానల్. కాస్త కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నేనైతే ఇక్కడ సర్దిపిండి 2 సీర్లు సర్దిపిండి అయితే ఇడిపించాను అనమాట. మా సైడ్ సద్ద రొట్టెలు ఎలా చేసుకుంటారనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వచ్చేయండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఇక్కడైతే ఉడికి నీళ్ళు పెట్టేశాను. ఇక ఇప్పుడైతే ఒక ఎడల్పాటి బౌలి తీసేసుకొని ఇక చూడండి సద్దపిండి అయితే వేసేసుకుందాం. నేనైతే 2 సేర్లు ఇడిపించాను, కానీ 2 సేర్లు ఇప్పుడు చేయను, కొంచెం చేస్తాను అంతే. ఇక కొన్ని రొట్టెలు అయితే చేస్తాను అనమాట. ఇదిగో ఒక ఇంత పిండి వేసుకున్నా. ఇక సాల్ట్ వేసేసుకుందాం కొంచెం. చూడండి నీళ్ళు అయితే ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. ఇదిగో నీళ్ళు బాగా మరిగేటప్పుడు గ్యాస్ బంద్ చేసేసుకొని అయితే ఫుల్ నడిపిస్తూ ఉన్నారనమాట చేస్తూ ఉంటే. ఇంక మా ఇంట్లో ఉండేదే కదా. ఇంకా చూడండి ఇక గరిటె అయితే తీసుకున్నాం కదా. ఇక ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇదిగో ఇలా కొన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఒకటేసారి అన్ని వేసుకొని కలుపుకోరాదు, కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. అలా అయితేనే మనకి రొట్టెలు బాగా వస్తాయి. ఇలా కొన్ని ముందే సర్ది పిండి కదా, గుమ్మగుమ్మలాడిపోతా ఉంది పిండి కలుపుతా ఉంటే. బా ఎంత గమగమ వస్తుందో వాసన అయితే. కొన్ని వేసుకుంటే ఇలా కలుపుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇలాగే బాగా కలిపేసుకుందాం బౌలీలోనే. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇలా పిండి తీసుకొని నాదుకోవాలన్నమాట. ఇలా కొన్ని నీళ్లు వేసుకొని బాగా నాదుకోవాలి పిండి. ఇక కొన్ని ఇలా నీళ్లు వేసుకుంటూ చింకరించుకుంటూ మనం పిండి అయితే ఇలా బాగా నాదుకోవాలి. నాదుకుంటేనే రొట్టెలు పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట. ఇలా నాదుకోవాలన్నమాట. ఇదిగో ఇలా ఉండాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్ గా రొట్టెలు వచ్చేస్తాయి మనకి. ఈ సైజులో తీసుకుంటా పిండి. ఇలా వంటలు చేసుకోవాలి. ఇలా ఇప్పుడు నూలు ఉంటాయి కదా, ఇవి క్లీన్ చేసి పెట్టుకోయినవి అనమాట. ఇదిగో ఇలా అంటించుకోవాలి. ఇలా కింద బండ మీద కాస్త పిండి వేసుకొని ఇప్పుడు ఈ వంట ఇలా తీసేసుకొని చేతికి ఇలా అప్లై చేసుకొని ఇలా తట్టేయండి. కాస్త అలా తట్టేసిన తర్వాత ఈ కర్ర ఉంటుంది కదా, దీంతో తిక్కేయాలి. ఎందుకో ఎలా కావాలంటే అలా వచ్చేస్తాయి అన్నమాట రొట్టెలు ఇవి. చూడండి ఎంత బాగా తిక్కుతా ఉంటే ఎంత బాగా వస్తా చూడండి. మనము నీళ్లు బాగా మరిగిచ్చి వేసుకొని కలుపుకొనడమే ఉందన్నమాట ఈ సద్ద రొట్టెల్లో. జొన్న రొట్టె కానీ సద్ద రొట్టె కానీ ఏదైనా బాగా ఉడికి నీళ్ళు మరిగిచ్చి కొన్ని వేసుకుంటూ కలపాలి. అందుకని మీకు ఎంతసేపు చూపించింది పిండి కలపడం. చూడండి పల్చాగా వచ్చింది. ఎంత పల్చాగా వచ్చిందంటే అంత పల్చాగా వచ్చింది చూడండి. ఇదిగో ఇక వేసేసుకుందాం. ఇక రొట్టె అయితే వేసేసుకుందాం. పెన్నం కాగాలన్నమాట. ఇది కూడా బాగా పెన్నం కాగిన తర్వాత వేసేసుకోవాలి. ఇక నాకైతే చేత్తోనే అలవాటు. నీళ్ళు వేసుకొని ఇలా రొట్టెకైతే ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. మీరైతే క్లాత్ తీసుకోండి. ఇలా నాకు చేత్తో అని అలవాటు అయిపోయింది, అందుకని చేత్తోనే అంటా నేను. మా సైడ్ ఎక్కువ రొట్టెలు చేస్తూ ఉంటాం కదా, జొన్న రొట్టెలు. ఇలా సంక్రాంతి పండగకి ఇలా సజ్జ రొట్టెలు చేస్తాం అన్నమాట. నీళ్ళన్నీ ఇలా ఇంకిపోయినప్పుడు మనము రొట్టె అనేది రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదిగో ఇలా అనుకొని ఫస్ట్ రొట్టె కదా కాస్త ఇది అవుతుంది. ఇదిగో వేసేసుకుందాం. ఇక వావ్, చూస్తుంటే తినేయాలనిపిస్తా ఉందా. అంత టేస్టీగా కూడా ఉంటాయి, మరి చాలా బాగుంటాయి. మనకి రివర్స్ చేసేసాం కదా, తడి ఉంటుంది కాబట్టి కాస్త లేట్ అవుతుంది రివర్స్ చేసినప్పుడు. ఈలోపు మరొక రొట్టె కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. అలాగే సేమ్ నువ్వులతో ఇలా అద్దేసి ఇదిగో
ఇలా పిండి వేసేసుకొని సేమ్ కొంచెం అలా తట్టుకోవాలి, ఇలా కొంచెం అలా తట్టుకొని సేమ్ ఇలాగే. ఇదిగో ఇంకొకటి తట్టినామంటే తొందరగా అయిపోతాయి. ఫస్ట్ రొట్టి కాస్త అలా బండికి ఖర్చుకున్నట్లు అట్లా అవుతుంది అంతే. ఇప్పుడు చూడండి, ఇదిగో మీ ముందరే తిక్కి చూపిస్తా స్పీడ్గా. ఇదిగో చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. ఈలోపు ఇక్కడ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు. చూడండి కాసేపు అయిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఇదిగో ఇలా ఉంటుంది కదా, ఇలా మనం అప్పుడప్పుడు ఇలా అనుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇలా ఇదిగో ఇలా. ఇక ఈలోపు మళ్ళీ తిక్కేసుకుందాం. ఇలా రెడీ చేసుకుని ఒక రొట్టె అయిన తర్వాత మరో రొట్టె ఇలా రెడీ చేసేసుకొని, రొట్టె అయ్యేలోపు కాలేలోపు మనకి రొట్టె అయితే ఇక్కడ తిక్కేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఎంత ఈజీ అంటే ప్రాసెస్, ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి సజ్జ రొట్టెలు. ఇదిగో కొత్తగా చేసే వాళ్ళు అయితే గిన ఈ కట్టికి అనేది ఇలా కవర్ కట్టేసుకోండి. జొన్న పిండి తిక్కేటప్పుడు కూడా, జొన్న రొట్టెలు చేసేటప్పుడు కూడా, ఏ రొట్టెలు చేసేటప్పుడు కూడా ఈ కట్టిక అనేది ఇలా కవర్ చుట్టేసి ఇక్కడ ఒక రబ్బర్ వేసేస్తే పిండి అనేది ఖర్చుకోకున్నట్లు వస్తాయన్నమాట కొత్తగా చేసేవాళ్ళు. ఇక మాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి మేము చేసేస్తాం. చూడండి ఎక్కడైనా ఏమన్నా ఫాల్ట్ ఉంది, రొట్టె ఎంత బాగా వచ్చింది చూడండి. ఇదిగో ఇదే ప్రాసెస్లో అన్నీ ఇలానే చేసేసుకోండి. ఇది రొట్టె మనకి సజ్జ రొట్టె అయితే రెడీ అయిపోయింది. అన్నీ ఇలానే చేసేసుకోండి. మరి ఇంకా ఈ రొట్టె అయితే ఇంక మనకి రెడీ అయిపోయింది. చూడండి ఇక రొట్టెలు అయితే అన్నీ ఇలాగే చేసేసుకున్నాం కదా. ఇదిగో ఈజీ ప్రాసెస్. కుక్క అయితే అరుస్తూ ఉంది, పక్కింటి వాళ్ళది, అన్నీ అనిపిస్తాయి ఈ కిటికీతో నుంచి. రొట్టెలు మాత్రము టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. చూడండి మీరు చిన్న సైజులో కూడా చేసుకోండి. కొత్తగా చేసేవాళ్ళు ఇంటింటి పెద్దగా అంటే వచ్చేలేదు పాపం ఫస్ట్లో చేసే వాళ్ళకి, కాస్త చిన్నగా చేసుకోండి. ఇక బాగా అలవాటు ఉండే వాళ్ళు అయితే బాగా ఇలా పెద్దగా చేసేసుకోవచ్చు అనమాట. చూడండి రొట్టెలు మాత్రము చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి. వారం పాటు నిల్వ పెట్టుకొని తినొచ్చు, ఏం అయ్యలేదు రొట్టెలు. సద్ద రొట్టెలు అనే పేరు కదా. ఇక మనము చేసిన తర్వాత ఈరోజు చేస్తున్నాం కదా, రేపు తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవైతే గిన. ఇక సద్ద రొట్టెలు అనే పేరు కదా. ఇక రొట్టెలు అయితే చూడండి ఆల్మోస్ట్ అయిపోయాక వస్తూ ఉంది. ఇంకొంచెం ముందు పిండి అయితే ఇక చేసేస్తానమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి ఇక పూజ అయితే చేసామన్నమాట. ఒక ఫోటో అయితే ఇందులో యాడ్ చేస్తాను చూడండి లాస్ట్కి. బాయ్. మరి ఒక్కొక్కరు శరణాగతి సమయంలో